జమ్మికుంట పట్టణంలోని దేవి ఆసుపత్రిలో అగ్నిమాపక సిబ్బంది ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ప్రతి వారంలో శుక్రవారం రోజున పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో గాని వైద్యశాలలలో గాని అగ్నిమాపక సిబ్బంది అవగాహన సదస్సు నిర్వహిస్తుంటుంది. దీనిలో భాగంగా శుక్రవారం జమ్మికుంట పట్టణంలోని దేవి ఆసుపత్రిలో అగ్నిమాపక సిబ్బంది అవేర్నెస్ ప్రోగ్రాంను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫైర్ స్టేషన్ అధికారి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రమాదవశాత్తు ఆసుపత్రులలో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించడంతో పాటు ఆసుపత్రిలో అమర్చిన ఫైర్ కు సంబంధించినటువంటి సామగ్రిని ఏ విధంగా ఉపయోగించాలో తెలియజేశారు. ప్రతి ఒక్కరి ప్రాణాలు చాలా విలువైనవి అని అగ్నిమాపక సిబ్బంది సూచనల మేరకు ఆసుపత్రులలో కానీ ఇండస్ట్రీలలో మాల్స్లో ముందస్తుగా అగ్నిమాపక నివారణ పద్ధతులను పాటించడంతో పాటు వాటిని సరైన సమయంలో ఉపయోగించి ప్రాణాలను కాపాడడంతో పాటు ఆస్తులను సైతం కాపాడుకోవాలని ఆయన కోరారు. శుక్రవారంలో భాగంగా మేము ఏదో ఒక స్కూల్ కానీ హాస్పిటల్ కానీ ఏదైనా మేము ఇన్స్పెక్షన్ చేస్తాం. ఇన్స్పెక్షన్ చేసి ఆ ఎక్స్టింగ్విషర్స్ ఏమున్నాయి, అన్నీ ఉన్నాయి, ఏమైనా నెగ్లిజెన్సీ ఉందా అవి చూసుకొని ఇన్స్పెక్షన్ తనిఖీ చేసి మేము వెళ్ళిపోతాము. ప్లస్ ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా సిబ్బందికి అవేర్నెస్ ఇస్తాం. ఫైర్ అయితే ఎలా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి, అది అట్లాంటి గోడకు పెట్టుంది. దాన్ని పిన్ లాక్ తీసి దాన్ని పిన్ చేయడము, ఎక్కడ షీట్ ఆఫ్ ఫైర్ ఎక్కడ ఫైర్ ఉందో ఆ ఫైర్ మీద ప్రమాదాన్ని అతి తొందరగా మేము రాకముందే మీరు జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కువ నష్టం జరగకుండా ఉంటుంది. కాబట్టి మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎవ్రీ ఫ్రైడే ఖచ్చితంగా బిల్డింగ్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ గోదాములు కానీ రైస్ మిల్లులు కానీ హాస్పిటల్స్ కానీ ఏవైనా ప్రతి శుక్రవారంలో భాగంగా మేము మా అధికారుల ఇచ్చిన ఆదేశానుసారం మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇచ్చి వెళ్ళడం జరుగుతుంది. ఎలా ఉంది సార్, మీరు వచ్చారు కదా, ఎట్లా ఉంది ఇక్కడ? సార్ పర్వాలేదు, ఎక్స్టింగ్విషర్స్ వీళ్ళు పెట్టిన నిబంధనలకు ఉన్నాయి. మేము ఉన్న వాటిని మేము కూలంకషంగా రిపోర్టు ఆల్రెడీ రాసుకుంటాము. రాసుకుని ఇది ఎప్పటికప్పుడు మేము అప్డేట్ కంప్యూటర్లో అయితే రాసి పంపిస్తాం. డిఎస్ఆర్లో కొట్టి మా డిఎస్ఆర్లో కొట్టి పంపిస్తే వాళ్ళు మా అధికారులు పై అధికారులు చెక్ చేసి ఏమన్నా తప్పులు ఉంటే వారు చర్యలు తీసుకుంటారు.